పనిచేస్తున్నటువంటి వివోఏలకు రాష్ట్ర ప్రభుత్వం 5 నెలల నుంచి వేతనాలు పెండింగ్ ఉన్నాయి. వెంటనే వేతనాలు వాళ్ళకి చెల్లించాలని చెప్పేసి, అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. బెదిరింపులతో తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలని ఈరోజు జిల్లా కమిటీ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఈరోజు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వివోఏని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. గుర్తించకుండా ఈరోజు ఏ ప్రభుత్వం వచ్చినా సరే తొలగింపులకి పాల్పడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వ పథకాల్లో గాని లేదంటే లోన్స్ చేయడంలో గాని సంఘ సభ్యులకి చేరవేయడంలో వివోఏలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అందుకని ఈరోజు వివోఏని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి తీసేయాలని చెప్పేసి ఈరోజు గుర్తించకుండా 3 సంవత్సరాల కాలపరిమితి సర్క్యులర్ ఈరోజు ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ సర్క్యులర్ వెంటనే రద్దు చేయాలని, అలాగే ఏవైతే 5 నెలల బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు వేతనాలు వెంటనే చెల్లించాలని, అలాగే ఎక్కడెక్కడ రాజకీయ వేధింపులు జరుగుతున్నాయో ఆ వేధింపులు వెంటనే ఆపాలని చెప్పేసి, అలాగే వివోఏలు చనిపోతున్నారు వాళ్ళకి బీమా సౌకర్యం 10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము. అలాగే ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఏ ఉద్యోగాలైనా తొలగించకూడదు రాజకీయంగా అని చెప్పేసి. కానీ లోకల్లో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ రాజకీయ కక్షలు పెట్టుకొని తొలగించాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వెంటనే దాన్ని విరమించుకోవాలని చెప్పేసి ఈరోజు వివోఏ యూనియన్ జిల్లా కమిటీ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.